ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి రాజన్న నీకు ముందుగా మేము కూడా జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ జన్మదినం సందర్భంగా రాజయ్య గారు కోరుకుంటాను, నువ్వు మారాలి, నువ్వు మనసు మారాలి, వాస్తవాలు గ్రహించాలి, కడియం శ్రీహరి గారిపై ఉన్న అక్కసును తొలగించుకొని ఒకసారి నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు నిన్ను ఏ రకంగా చూస్తున్నారు. ప్రతిసారి దయాకర్ రావు గారు, మల్లారాజేశ్వర రెడ్డి గారు లేదా ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గం మీద పెత్తనం చేస్తున్నప్పుడు రాజయ్య గారు ఏమనుకునేది, నాకు వీళ్ళంతా సపోర్టుగా వస్తున్నారు అనేది వీరు అనుకునేది. అసలు విషయం ఏందని అంటే ఈ రాజయ్య అనే వ్యక్తికి విపరీతమైన అవినీతి పేరున్నది. రాసలీలల రాజయ్య అనే మరొక బిరుదున్నది. ఈయనకు 10 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్కు చక్కటి పదవులతోటి ప్రజల అవకాశం ఇస్తే ఏ ఒక్క మంచి పని చేయకపోగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలోనే పెద్ద అపకీర్తి తెచ్చిపెట్టిండు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు వచ్చే వరకు ఇక్కడున్న పరిస్థితికి కడియం శ్రీహరి అనే ఒక సింహాన్ని తట్టుకోవాలని అంటే ఇది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఎలాంటి నైతిక విలువలు లేని వ్యక్తికి ముంగడ పెట్టి ఎన్నుకున్న వ్యక్తులు కడియం శ్రీహరిని ముందెత్తుకోవడానికి, తిట్టడానికి, వాడుకోవడానికే రాజయ్యని ఇక్కడ పెట్టుకున్న సంగతి మరి తాటికొండ రాజయ్య గారి మర్చిపోతారు. రాజన్న నీకేదో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనో, ఈ నియోజకవర్గానికి రేపు ఎన్నికలు వస్తే నీకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామనో ఆ నాయకులు నీకు సపోర్ట్ చేయట్లేదు. కేవలం కడియం శ్రీహరిని విమర్శించడానికి వాళ్ళకు ఒక దళిత కార్డు అవసరం. దానికి నువ్వు మంచిగా ఉపయోగపడతావు, దేనికైనా నువ్వు ఆట ఆడతావు, పాట పాడతావు, అన్ని రకాల కళలు ప్రజలకు సంబంధించినవి తప్ప మిగతా కళలన్నీ నీ దగ్గర ఉన్నాయి. వాళ్ళకు బ్రహ్మాండంగా ఉపయోగపడతావు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నిన్ను వాళ్ళు వినియోగించుకుంటారు. అందులో భాగంగానే మొన్న స్టేషన్ కనుకున్నప్పుడు ఒకడిక్కడ గుర్తు చేసుకొని గెలిపిస్తా అని అంటాడు. అంటే నీకేం విలువ లేదు. ఇలా తాటికొండ వినయ్ అనే వ్యక్తిని కడియం శ్రీహరి గారు నీకు పోటీగా స్టేషన్ గన్పూర్లో పెడితే ఒక ఉప ముఖ్యమంత్రిని చిన్న పిల్లగాడు నీ స్వంత గ్రామంలో 10 వార్డులకు 9 వార్డులు తెచ్చుకున్నాడు. ఒక్క వార్డు అది చిన్న మిస్టేక్లో పోయింది. అంటే నీ సొంత గ్రామంలో కూడా ఒక్క వార్డు గెలిపించుకోలేను అని కడియం శ్రీహరి గారిపై విమర్శించడం ఇది తగదు. మళ్ళీ ఇంకేం ముఖం ఉందా నువ్వు ప్రెస్ మీట్ పెడతాను? నీకు ఏమైనా ఎన్నికలు వస్తాయని ఆశ ఉందా? ఒక ఎన్నికలు వస్తే నీకు టికెట్ వస్తుందని ఆశ ఉందా? ఏ కారణంతో ఎవరు స్క్రిప్ట్ ఇస్తే నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకు కూలిపోయినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక నాయకుడిగా ఉండు, నాయకుడు లక్షణాలతో బతుకు. ఒకసారి కాకపోతే ఒకసారైనా మంచి సభ్యత సంస్కారంతో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారు. కానీ పూర్తిగా దిగజారి నైతిక విలువలు లేకుండా నువ్వు మాట్లాడుతుంటే ఈ ప్రజలన్నీ గమనిస్తుండ్రు. నిన్నొక మద్యం సేవించి మత్తు నిద్రలో మరి నిద్రపోయే వ్యక్తిగానే చూస్తుండ్రు తప్ప నిన్నొక లీడర్గా కానీ నిజాలు మాట్లాడే వ్యక్తిగా కానీ నిన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు చూడట్లేదు.